శ్రీమాత్రే నమః. జ్యోతిష్య శాస్త్రం 12వది. ఈరోజు రాసుల యొక్క స్వభావాలను తెలుసుకుందాం. దీంట్లో భాగంగా మనం మళ్ళీ ఎప్పట్లాగే మేషం నుండి మొదలు పెట్టుకుందాం. మేషం చరతత్వాన్ని కలిగి ఉంటుంది. వృషభం స్థిర స్వభావాన్ని కలిగి ఉంటుంది. మిథునం ద్విస్వభావాన్ని కలిగి ఉంటుంది. మళ్ళీ ఇవే రిపీట్ అవుతుంటాయి. చర స్థిర ద్విస్వభావ, చర స్థిర ద్విస్వభావ, చర స్థిర ద్విస్వభావ అనమాట. అయితే ఇందులో చరతత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా మార్పుల్ని కోరుకుంటారు, నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు, అన్నిట్లో కొత్తదనాన్ని కోరుకుంటారు. మేషలగ్నం మేషరాశి, కర్కాటక లగ్నం కర్కాటక రాశి, తులాలగ్నం తులారాశి, మకర లగ్నం మకర రాశి వాళ్ళకి ఎక్కువ చర స్వభావం ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి వృషభ లగ్నం, తర్వాత సింహరాశి సింహలగ్నం, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం, కుంభరాశి కుంభలగ్నం వాళ్ళు స్థిర స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా మార్పుని తొందరగా అంగీకరించరు. తర్వాత ఉన్న యొక్క స్థలాలను వదిలిపెట్టి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడరు. ఒకరి పట్ల ఒక ఖచ్చిత అభిప్రాయం ఏర్పరచుకుంటే వాటిని మార్చుకోరన్నమాట. ఇక ద్విస్వభావ రాసుల వాళ్ళు సందర్భాన్ని బట్టి అటు ఇటు ఊసలాడతారు. దేన్ని కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోరు. అన్నిటి గురించి కూడా వివేకము విచక్షణ ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఎక్కువగా ఆలోచిస్తారు. ద్విస్వభావ రాసుల వాళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోరు. ధన్యవాదాలు.